దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తివి. ఎవరికి చెందిన వ్యక్తివి అండి? క్రీస్తుకు చెందిన వ్యక్తి. క్రీస్తు ఎవరికి చెందిన వ్యక్తి? తండ్రికి చెందిన వ్యక్తి. ఎవరికి చెందిన వ్యక్తి అండి? తండ్రికి చెందిన వ్యక్తి. ఇప్పుడు మనకి యేసు క్రీస్తులో స్వాస్థ్యం ఉన్నదని మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క నామాన్ని మనం వినియోగించుకోవటానికి, యేసు ప్రభు ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనం అర్హులమని మనం ముందున్న వర్తమానంలో చాలా విధాలుగా మనం సంఘములో మాట్లాడుకుంటూ వచ్చాం. ఇదే మాటని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో కూడా ఉన్నది. ఒక్కసారి ఆ మాటలను మనం చదువుకొని యేసు ప్రభు రక్తం గురించి మనం తెలుసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎలా అనుగ్రహించారంటే, యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారంట. ఆ ఆశీర్వాదాలు ఏంటివి? ఆత్మ సంబంధమైనవి అంటే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 37వ వచనము. క్రీస్తు యేసు మన కొరకు ఏమై ఉన్నాడంటే, జ్ఞానముగాను, నీతిగాను, పరిశుద్ధతగాను, విమోచనగాను ఉన్నాడంట. ఈ 4 విషయాలు క్రీస్తులో ఎలా ఉన్నాడంట? క్రీస్తు మన కొరకు జ్ఞానముగాను, నీతిగాను, పరిశుద్ధతగాను, విమోచనగాను ఉన్నాడంట. ఇవన్నీ మనకి ఎలా వచ్చినాయి అంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చినవి. యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ఎంత అమూల్యమైన రక్తం అంటే, యేసుక్రీస్తు రక్తము నుంచి మనం 7 విషయాలు పొందుకోగలుగుతాం. మొదటి విషయం ఏంటంటే, విమోచించే శక్తి యేసు ప్రభు రక్తములో ఉన్నది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనములో ఈ మాట ఉంది చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా విశేషం నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా. మనం ఎలా విమోచించబడ్డామంట? వెండితోనో బంగారముతోనో ఒకప్పుడు బానిసలుగా ఉన్న వారిని విడిపించడానికి వెండి బంగారాలను, డబ్బులను కట్టి ఆ బానిసలను స్వతంత్రులుగా విడిపించేవారు. వాళ్ళు చేసిన అప్పులను మాఫీ చేసేవారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు చేసిన పాపము వెండి బంగారాలతో కానీ డబ్బుతో కానీ మాఫీ అయిపోయేది కాదు. కానీ యేసు ప్రభు రక్తము మాత్రమే విమోచించగలిగింది. అప్పు మాఫీ అయినా పాపము ద్వారా వచ్చిన బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి విమోచన కలగాలి అంటే యేసు ప్రభు రక్తము మాత్రమే ఒక వ్యక్తిని విడిపించగలిగిన శక్తి యేసు ప్రభు రక్తములో మాత్రమే ఉన్నది. హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 14 వచనములో ఇదే మాట ఉంది చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత ఈ సంగతి వినినాట నుండి, ప్రతి ఒక్కరు చదవండి మాట. చదవమ్మా. అందుచేత ఈ సంగతి విననాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును కనపరచునట్లు ఆయన మహిమను శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమునకు పాలివారగుటకు ఆయన పాత్రులుగా చేసిన. అంతేగా 13వ వచనం చదువమ్మా. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. యేసు ప్రభు ఈ రక్తం ఏమి చేసిందంట? మనల్ని అంధకార సంబంధమైన బంధకముల నుంచి విడుదల చేసి దేవుని రాజ్య వారసులుగా, యేసు ప్రభు ఎలాగైతే తండ్రికి కుమారుడుగా ఉన్నాడో అలాగ మనం కూడా
కుమారులుగా కుమార్తెలుగా మార్చిందట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము నుంచి వచ్చిన బంధకాలు ఒక మనిషిలో నుంచి పోవాలి అంటే, మనము విడిపించబడాలి అంటే, వెండి బంగారాలతో మనం విడిపించబడలేము. కానీ అంధకార సంబంధమైన బంధకాల నుంచి విడుదల కలగాలి అంటే యేసు ప్రభు మనల్ని విమోచించాడు. కాబట్టి ఆయన రక్తము చేతనే మనం విమోచించబడగలము. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం, ఈ మాట చదవద్దు కానీ అపోస్తుల కార్యం 20:28 ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు ఎఫెసీ సంఘము కొరకు అపోస్తులైన పౌలు ఈ మాట పలుకుతాడు. ఏంటి అంటే, మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటారు. మీ మీద కాపురులుగా ఉన్నవారు దీని మీద జవాబుదారులని చెబుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నవారని, దేవుడు స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సొంతము చేసుకున్నారని, మీరు అపవాది నుంచి బంధకాల నుంచి విమోచించబడిన వారని మీరు తెలుసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం ఆయన యేసు ప్రభు వారు రక్తము చేత సంపాదించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టబడుతున్న ప్రతి సంఘము కూడా ఆయన స్వరక్తం ఇచ్చి కొనడము ద్వారా విమోచన కలిగి సంఘముగా కట్టబడుతూ ఉన్నారన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, యేసు ప్రభు రక్తంలో ఏముందంటే శుద్ధి చేయు శక్తి ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దాంట్లో ఈయన ఎంత శుద్ధి చేయగల శక్తి ఉందంటే, ఈ రక్తంలో క్షమాపణే కాదు, ఈ రక్తంలో నీ సర్ఫెక్సల్తో రుద్దినా నిర్మాతో రుద్దినా పోని మరకలు కూడా యేసు ప్రభు రక్తములో ఏ మచ్చ ఛాయ లేకుండా నిన్ను కడిగేంత శక్తి, శుద్ధి చేయగలిగేంత శక్తి యేసు ప్రభు రక్తానికి ఉన్నది. చదువమ్మా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆ ప్రతి పాపము నుంచి మనం పవిత్రపరచబడాలి అంటే, మనము శుద్ధి చేయబడాలి అంటే అది యేసు ప్రభు రక్తము వలనే. ఈ లోకములో ఈ సోపుతో కడగమని, ఇవము కంటే తెల్లగా చేయమని దావీదు చెప్పాడు. కానీ దావీదు కూడా లేని భాగ్యము ఈ లోకములో నూతన నిబంధన కలిగిన మనకున్నది ఏంటంటే, యేసు ప్రభు రక్తము ఇవము కంటే తెల్లగా మనల్ని చేస్తది, ఈ సోపు కంటే తెల్లగా మనల్ని చేస్తది. అందుకని ఇదే మాటను ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. సొంత రక్తము చేత కాపాడబడిన జనాంగము అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చదవద్దమ్మా, సేమ్ రిఫరెన్స్, సేమ్ వర్డ్స్ అక్కడ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా సమాధానపరచు శక్తి కలిగి ఉన్నది. యేసు ప్రభు రక్తానికి ఏముంది? సమాధానపరచు శక్తి ఉంది. ఎవరికి? మనిషికి కాదు, తండ్రితో నీకు సమాధానపరచగలిగిన శక్తి ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదంట, ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాం. దేవుడి మహిమ అంటే ఏంటి? మనకి ఒక 10th ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే 35 మార్కులు పాస్ మార్కు. అలానే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి లేకపోతే ఒక కాలేజ్ లో RVR కాలేజీలో సీట్ రావాలి అంటే మేము చదువుకునేటప్పుడు 80 నుంచి 85 మార్కుల పర్సంటేజ్ వస్తేనే ఆ కాలేజీలో సీటు సంపాదించుకొని ఇంజనీరింగ్ చదవటానికి అర్హులు అవుతారనమాట. అంటే ఏదైనా ఒక ఉద్యోగానికి కానీ, ఒక కాలేజ్ సీటుకి కానీ, దేనికైనా ఒక అర్హత ఉంది. అలాగనే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలన్నా కూడా ఒక అర్హత కావాలి. ఆయన మహిమ మనుషులందరికీ ఆయన మహిమ ఇచ్చాడు. ఏంటి ఆ మహిమ అంటే,
పదార్థాలు నెరవేర్చడమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో 613 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా 612 ఆజ్ఞలను నెరవేర్చి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్ని కూడా తప్పిపోయినట్టే. కానీ ప్రియమైన దేవుడు, అందుకనే ఏ భేదము లేదు, ప్రతి మనిషి అట దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, మనము ఈ లోకములో చిన్న పిల్లలకి అబద్ధవార్త నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా దాచాలి అని నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్వభావములో, వారి నైజములో ఆ పాపం అనేది ఉంది. అందుకే యాకోబు పత్రికలో ఈ మాట చెప్పబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనకయు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఈరోజు నీవు దేవునితో ఏకీభవిస్తున్నప్పుడు నీవు ఎవరి ద్వారా ఏకీభవిస్తున్నావు? తండ్రితో. అంటే కుమారుని ద్వారా. ఆయన నీకు తండ్రికి సమాధానముగా ఆయన సిలువలో మధ్యలో వేలాడి ఆయన రక్తము కార్చటము ద్వారా తండ్రికి నీకు తండ్రికి ఒక సమాధానాన్ని ఇచ్చాడు. నీవు యేసు ప్రభు రక్తము ద్వారా ఏకీభవించటాన్ని బట్టి నీకు సమాధానము తండ్రితో పొందుకోగల శక్తిని నువ్వు పొందుకోగలుగుతున్నావు. అంటే ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభు పరలోకంలో ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు నీకు ఏ స్థానం ఉంది అంటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చోగలిగిన స్థానము యేసు ప్రభు రక్తం ద్వారా నీకు వచ్చింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనకున్న ఆధిక్యతను మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఇదే మాట గురించి ప్రస్తావించాడు అపోస్తలుడైన పౌలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోనేనని తండ్రికి అభీష్టమాయను. తండ్రికి ఒక కోరిక ఉందంట, ఈ భూమి మీద ఉన్న మనిషినే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని కూడా తనతో సమాధానపరుచుకోవాలని కుమారుని నీ కోసము నా కోసము ఇచ్చేశాడంట. అందుకనే మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి, నీ కోసము ఆయన దగ్గర ఇవ్వటానికి విలువైనది ఆయన కుమారుడైతే ఆయన కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయనప్పుడు నీకు ఇంకేదైనా ఇవ్వడానికి వెనుదీస్తాడా అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని మీద. అందుకని ఎప్పుడైనా నీవు దేవునితో సమాధాన పడగలిగిన స్థితి, ఆ శక్తిని నీకు దేవుడు అనుగ్రహించాడు యేసు ప్రభు రక్తము ద్వారా. 4వదిగా నీతిమంతులుగా చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే యేసు ప్రభు రక్తానికి ఉంది. రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఈ మాటలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాము. నీతిమంతులుగా మనం మార్చబడితే ఎక్కడి నుంచి తప్పించబడతామంటే దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడతాము. అదే విధంగా మన క్రియల ద్వారా ఇది వచ్చింది కాదు, ఇది దేవుని నుంచి ఉగ్రత నుంచి తప్పించబడటం అనేది దేవుని రక్తము ద్వారా మనం పొందుకున్నాము. ఎప్పుడైనా నీతిమంతునిగా తీర్చబడ్డాము అంటే మన క్రియలను బట్టి వచ్చింది కాదు, కానీ కేవలము దేవుడు యేసు ప్రభు రక్తము ఇవ్వటము ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. అందుకే ఒక పాస్టర్ గారు అన్నారు, ఈ లోకములో ఫ్రీ అని ఏది అనటానికి లేదు, ఈ లోకంలో ఫ్రీ అనేది ఏదైనా ఉంది అంటే రక్షణే. రక్షణ మాత్రమే ఉచితముగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నీ క్రియల చేత కాదు. ఇంకేదైనా ఖరీదుతో మనం కొనాల్సిందే, కానీ రక్షణ మాత్రం ఉచితము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కార్యములు నువ్వేదో చేసి నీతిమంతుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కృప ద్వారా తీసుకున్న ఒకే ఒక తీర్మానము నీ జీవితాన్ని నీతిమంతునిగా స్థిరపరిచింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వదిగా మనల్ని దేవునికి సమీపస్తులుగా చేస్తుంది యేసు ప్రభు వారి రక్తము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. దేవుని సన్నిధికి దేవునికి దూరముగా చాలా మంది పారిపోతూ ఉంటారు. పాత కాలంలో, పాత నిబంధనలో సేవకుడు
యాజకుడు ఒక వస్త్రాన్ని ఎఫోదుని ధరించుకొని వాటికి గంటలు కట్టుకొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతను కూడా బ్రతికున్నాడా లేదా అని తెలియడానికి ఏం కావాలి? ఆ గంటల చప్పుడు వినబడాలన్నమాట. లేకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి వీల్లేదు. నేను యాజకుడిని కదా, నా ఇష్టము చొప్పున వెళ్తానడానికి వీల్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ఇప్పుడు నూతన నిబంధన ద్వారా మనకు కలిగిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మనము దేవునికి సమీపస్తులుగా మార్చగలిగే కృపను దేవుడు యేసు ప్రభు రక్తము ద్వారా మనము పొందుకున్నాం. చదవండి, ఎఫెసీ పత్రిక 2:13. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎలా ఉన్నారంట? మీరు సమీపస్తులుగా ఉన్నారంట. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తను రక్షించబడక ముందు తను త్రాగుబోతుగా ఉన్నాడు, లేకపోతే లంచగుండిగా ఉన్నాడు. కానీ తన జీవితంలో యేసు ప్రభువుని తెలుసుకున్నాక మారిన తర్వాత మరొకసారి శోధన ఎదురైనప్పుడు శోధనలో నిలవలేక ఏమైపోయాడంటే తిరిగి తాగుడికి మళ్ళీ మునుపు స్థితికి తాగాడు. ఇప్పుడు తాగిన వ్యక్తి, లేకపోతే లంచగుండిగా మారిన వ్యక్తి తిరిగి దేవుని దగ్గరికి రావాలి అంటే నేను తిరిగి తాగుడు మానేసి తిరిగి నేను మంచిగా ఉన్నప్పుడు తిరిగి నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మంచి క్రియలు చేస్తూ దేవుని సన్నిధికి వస్తాను అని అనుకుంటే వారికి యేసు ప్రభు అవసరం లేదు. నీ సొంత శక్తి ద్వారా నీ ప్రవర్తన నువ్వు మార్చుకోగలిగితే, నీ సొంత శక్తి ద్వారా నువ్వు మారు మనసు చెందగలిగితే నీకు యేసు ప్రభు అని అవసరం లేదు, ఆయన రక్తం అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వస్తున్నావంటే ఆయన ఇచ్చే శక్తి ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన సహాయము ద్వారా నువ్వు మార్చబడగలవని నమ్ముతున్నావు కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడు ఎందుకు చెప్పడంటే నీ బలహీనతలు ఎందు బలమివ్వగలిగిన దేవుడు నీకున్నాడు కాబట్టి, ఎక్కడ పడిపోయావో తిరిగి అక్కడ లేపడానికి శక్తివంతుడు ఉన్నాడు కాబట్టి నీవు ఇంట్లో కూర్చోకూడదు, దేవుని సన్నిధికి దూరంగా పారిపోకూడదు, ఇంకా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటా రావాలి. ఎందుకంటే నన్ను మార్చగలిగిన దేవుడు, నన్ను మార్చగలిగిన శక్తి యేసు ప్రభులో, దేవుని వాక్యములో, దేవుని యొక్క రక్తములో ఉందని మనసు మార్చుకునే శక్తినిచ్చే దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ చాలా మంది ఇలా అనుకోరు. ఏంటంటే నా క్రియలు మారినాక వస్తాను, మంచి క్రియలు చేసి వస్తాను అనుకుంటూ ఉంటారు. శోధన తప్పకుండా అందరికి వచ్చింది. శోధనలో తప్పించుకునే మార్గము నీకు ఉంటది. కానీ ఆ మార్గము, ఆ జ్ఞానము నీకు రావాలన్నా దేవుని సన్నిధిలో, సహవాసములో, అపోస్తుల బోధలో నీవు ఉండాలి. కానీ ఆ జ్ఞానము లేకుండా శోధనలో పడిపోయి ఇంకా దేవునికి దూరం అయితే నష్టత్వానికి వెళ్ళిపోవడం తప్పితే రెండో మార్గము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని నీవు దేవుని సన్నిధికి, దేవునికి సమీపముగా రాగలిగిన కృపను యేసు ప్రభు రక్తము నీకు అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆరవది ఏంటంటే ధైర్యము కలుగజేసే శక్తి. ఈ లోకములో తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యము, డబ్బు ఇచ్చే ధైర్యము, ఐశ్వర్యం ఇచ్చే ధైర్యము, భక్తి ఇచ్చే ధైర్యము కూడా ఒకానొక పాయింట్ లో ఆగిపోద్ది. యేసు ప్రభు ఇచ్చే ధైర్యము, ఆయన రక్తం వల్ల వచ్చే ధైర్యం ఎలా ఉంటదంటే అది ఎప్పుడు ఆగదు. నువ్వు జీవితంలో ఎప్పుడు ఆగిపోవటానికి కాదు, ముందు కొనసాగబట్టానికి నీకు కారణం అది. హెబ్రీ పత్రిక 10:19-20 ఈ మాట ఉంది. చదువుతాం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము కలిగియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనం ధైర్యము కలిగి ఉన్నాము గనుక మనం ఎలా ఉన్నామంట? ధైర్యము కలిగి ప్రవేశించగలిగే వారిగా ఉన్నామంట. దానికి కారణం ఏంటి అంటే యేసు ప్రభు శరీరము, రక్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము నిన్ను సంఘములోనికి మార్చబడటమే కాదు, రక్షణ ఇవ్వటమే కాదు, నీకు స్వాస్థ్యం ఇవ్వటమే కాదు, ఆయన నీకు ధైర్యం ఇచ్చేవాడిగా ఉన్నాడని, ఆయన పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని ధైర్యము ఆయన ఆత్మ. అందుకే 2 తిమోతి 1:7 ఇదే మాట ఉంది, Hebrews 4:16 ఇదే మాట ఉంది.
ఒకళ్ళు 2 తిమోతి 1:7 చదవండి, ఒకళ్ళు హెబ్రీ పత్రిక 4:16 చదవండి. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. ఏమి ఇవ్వలేదంట? పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదంట. పరిస్థితిని చూసి ఓడిపోయే పరిస్థితే నీకు ఇవ్వలేదు. ఎందుకంటే జయించిన వాడు నీలో ఉన్నాడు. లోకాన్ని జయించిన వీరుడు నీలో ఉన్నాడు. అంతకంటే గొప్ప విజయం నీకు అక్కర్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన రక్తము నీకేమి ఇచ్చిందంటే పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము గల శక్తి ప్రేమ కలిగిన ఆత్మను ఇచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 4:16 గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. మనం కృపాసనముకు ధైర్యముగా చేరాలి అన్న యేసు ప్రభు రక్తం మన కోసము కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 7వదిగా ప్రాముఖ్యమైనది ఏంటంటే జయాన్ని ఇచ్చే శక్తి యేసు ప్రభు రక్తములో ఉంది. ఎటువంటి జయము అంటే ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తానిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించి వారు కాదు. ఇందాక తపనయు ఆలోచనలు అంతా నీ చిత్తము నెరవేర్చుటకే అని ఆరాధన చేశాం. ఆ ఆరాధన నిర్వచనం ఈ వాక్యం చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తానిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, మరణము వరకు తన ప్రాణములను ప్రేమించువారు కాదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము నీకు జయమునిచ్చిద్ది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఆంతము కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి ఆయన రక్తము నీకును నీ పిల్లలకును ప్రతి ఒక్కరికి, అందుకనే తండ్రికి చెందింది, క్రీస్తుకు చెందింది ఏమైనా ఉంది అంటే అది సమస్తము తండ్రికి చెందిందే. ఇప్పుడు క్రీస్తు తండ్రికి కుమారుడైనట్లు క్రీస్తు ద్వారా మనం ఏమయ్యాము? తండ్రికి కుమారులము కుమార్తెలుగా అయ్యాము. దేవుని స్వాస్థ్యములో తండ్రి ఇచ్చు ప్రతి ఆశీర్వాదములో మనం పాలు పొందుకున్నాము. ఏమేమున్న యేసు ప్రభు రక్తములో? విమోచించగలిగిన శక్తి ఉన్నది, శుద్ధి చేయగలన శక్తి ఉన్నది, సమాధానపరచు శక్తి ఉన్నది, నీతిమంతులుగా చేయు శక్తి ఉన్నది, మనల్ని దేవుని యొద్దకు చేర్చు శక్తి కలిగి ఉన్నది, ధైర్యము కలుగజేయు శక్తి యేసు ప్రభు రక్తములో ఉంది. అదే విధముగా జయము కలుగజేయు శక్తి కూడా యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు రక్తము నీకు ఎల్లప్పుడూ దేవుని యొద్దకు రావటానికి, ధైర్యముగా పరిగెత్తే అధికారముతో ఆయన అడగటానికి నీకు యేసు ప్రభు రక్తము ఒక వెసులుబాటుగా, వీలుగా, ఒక గొప్ప స్వాస్థ్యముగా నీకు ఉన్నది. అందుకని యేసు ప్రభు రక్తమును, యేసు ప్రభు శరీరంలో పాలు పొందుతున్న నీవు అయోగ్యముగా చేయవేయకూడదు. ఈ అవగాహన కలిగి నన్ను విమోచించిన రక్తము, నన్ను శుద్ధి చేసిన రక్తము, నన్ను తండ్రితో ఏకీభవించినట్లు కుమారునిగా కుమార్తెగా మార్చిన రక్తము, నన్ను నీతిమంతునిగా చేసిన రక్తము, నన్ను జయించే సామర్థ్యాన్ని ఇచ్చిన రక్తము, నేను ఎప్పుడు జయించుటకే నా ధైర్యమునిచ్చే రక్తమని నీవు ఎప్పుడైతే ఆ భావనతో దేవుని రక్తములో పాలు పొందుకుంటావో నిశ్చయముగా ఏ రోగముతో వచ్చినా విడుదల పొందుకుంటావు, ఏ బంధకాలతో వచ్చినా విడుదల పొందుకుంటావు. అది నీ క్రియలను బట్టి కాదు, కేవలం దేవుని కృపను బట్టి, ఆయన మార్పు లేని వాడు అనడానికి రుజువును బట్టి. కానీ ఈ జ్ఞానముతో నీవు కృతజ్ఞత కలిగి